దీని మన రఘుమారెడ్డి గారు, రెస్పెక్టెడ్ ఎంఆర్సెల్ ప్రిన్సిపల్ మన బిఎస్కే రెడ్డి గారు, రెస్పెక్టెడ్ ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ మాధవలత మేడం గారు, మన డీన్ ప్లేస్మెంట్ కైలాసరావు గారు, ఇంకా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సక్సెస్ఫుల్ మీట్ సందర్భంగా మీ అందరు బాగా సక్సెస్ కావాలని, సక్సెస్ అయిన వాళ్ళకి కూడా అందరికీ శుభాకాంక్షలు. ఎప్పుడు జీవితం అనేది, నా జీవితంలో రోజు సక్సెస్ అనేది, నేను ప్రతిరోజు సక్సెస్ఫుల్గానే నడిపిస్తా, సక్సెస్ఫుల్ అయితేనే ఉంటా, సక్సెస్ఫుల్గానే ఉంటాను నేను. అది చిన్నప్పటి సంది కూడా ఉంది నాకు అట్లా సక్సెస్. మీరు కూడా మీ జీవితంలో ఎప్పుడు రోజు కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ ప్లేస్మెంట్ కోసం ఇదంతా మూల కారణం బిఎస్కే రెడ్డి గారు, కైలాసరావు గారు. వాళ్ళు పడ్డ శ్రమ, వాళ్ళ పడ్డ కష్టం అసలు మీకు తెలియదు, మీరు ఊహించలేదు దాని బ్యాక్గ్రౌండ్. వాళ్ళు రాత్రులు బెంగళూరులో పోయింది, రాత్రులు ఎక్కడెక్కడ తిరగాలో అక్కడెక్కడ తిరిగి. ఇదంతా మీ వెనుక కృషి అంతా వాళ్ళిద్దరిదే, వాళ్ళు కష్టపడ్డది అంత క్రెడిట్ అంతా వాళ్ళకే పోతుంది, వాళ్ళిద్దరిదే. బిఎస్కే రెడ్డి గారు, వాళ్ళకి మంచి బిగ్ హ్యాండ్స్ ఇవ్వండి. అందుకని అదృష్టం అనేది ఎట్లొస్తుంది, ఏ రూపంలో వస్తుంది, సక్సెస్ అనేది ఏ రూపంలో వస్తుంది అనేది మనకు తెలియదు. మనం రోజు, నేను మీకు ముందు కూడా ఇంతకుముందు కూడా చెప్తాను, రోజు కూడా మనం హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. సక్సెస్ అనేది మన చేతనే ఉంది, అదృష్టం అనేది మన దగ్గరనే ఉంది, భగవంతుడు అనేది మన దగ్గరనే ఉంది. కాబట్టి మనం రోజు పని చేస్తూ పోతూ ఉంటే ఆటోమేటిక్గా మనం సక్సెస్ అయితేనే ఉంటాం. ఆటోమేటిక్గా ఏదో రూపంలో సక్సెస్ అవుతుంది. ఇప్పుడు కొందరికి మంచి కంపెనీలో ప్లేస్మెంట్ వచ్చింది, కొందరికి మంచి ఇంకా పెద్ద జాబ్స్ వస్తాయి, జాబ్ దొరకదు. ఇంకా కొందరికి మంచి లైఫ్ పార్ట్నర్ దొరుకుతాడు, అది కూడా పెద్ద సక్సెసే కదా మళ్ళీ. అందుకని మీకే తెలియదు, చాలా పెద్ద మీకు చాలా డబ్బున్నోడు, కారు బంగ్లాలు ఉన్నోడు లైఫ్ పార్ట్నర్ దొరుకుతారు, ఎంత పెద్ద సక్సెస్ అనుకుంటాం, అది ఇంకా పెద్ద సక్సెస్. అందుకని మీరు కష్టపడుతూ పోవాలి, రెస్పెక్ట్తో ఉండకపోవాలి, పని చేస్తూ చదువుతూ పోవాలి. గ్యారంటీగా మీ లైఫ్లో ఏదో రకంగా సక్సెస్ గ్యారంటీ వస్తుంది. నేను నా జీవితంలో మీకు తెలుసు, నేను మామూలు ఆర్డినరీ మనిషిని. ఈరోజు ఇన్ని బిల్డింగ్లు, ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్స్, ఇట్లా మెడికల్ కాలేజీలు నా జీవితంలో కూడా ఊహించుకోలేదు. ఇంత పెద్ద సక్సెస్ అవుతాను. ఆంధ్రప్రదేశ్ 2 మెడికల్ కాలేజీలు, నాకు డెంటల్ కాలేజ్, ఇన్స్టిట్యూషన్స్. అసలు నాకే ఇది కలనా నిజమా, నేనేనా ఇన్ని బిల్డింగ్లు కట్టినా, ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నా నేనేనా అనిపిస్తుంది, నాకే డౌట్ వస్తుంది. అంత పెద్ద సక్సెస్ అయినది. మీకు కూడా ఒకరోజు డౌట్ వస్తుంది, మేము మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్ అంత చిన్న కాలేజీ చదివి ఈరోజు ఇంత పెద్దగా అయినాం, ఇంత పెద్ద లీడర్లమైన, ఇంత పెద్ద హెచ్ఆర్లమైన, మరి మీకే డౌట్ వస్తుంది ఒకసారి. అంత గొప్పలు అవుతారు మీరు. ఇప్పుడు ఇంత క్రమశిక్షణగా, ఇంత డిసిప్లిన్గా మీరు ఇక్కడ కష్టపడి మీకు ఇబ్బంది కూడా అవుతుండొచ్చు, ఎందుకంటే మేడం అంత స్ట్రిక్ట్గా పెడుతున్నాడు. ఈ ఏజ్లో మీకు స్ట్రిక్ట్గా పెడితే మీకు కొద్దిగా ఇబ్బందులు అవుతాయి, బాధ కూడా అవుతుంది. ఓసారి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతుంది కాలేజీకి, ఎందుకంటే మీ ఏజెస్ ఉంటుంది, మెంటాలిటీ ఎప్పుడు అట్లా ఒక్కోసారి ఫ్రెండ్షిప్ అట్లా వచ్చేస్తారు. కాబట్టి దేనికి కూడా మనం అట్రాక్షన్ కావద్దు. కఠినంగా ఉంటేనే సక్సెస్ అవుతాం, రెస్పెక్ట్ ఉంటేనే సక్సెస్ అవుతాం, డిసిప్లిన్ ఉంటేనే సక్సెస్ అవుతాం. అయిన దానికి కాని దానికి అట్రాక్షన్ కావద్దు. కొన్ని కఠినమైన నిర్ణయాలు, కఠినంగా ఉంటేనే మనిషి సక్సెస్ అవుతాం. బాధ ఉంటాయి, కష్టపడ్డ వాళ్ళకే బాధలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని ఫేస్ చేసిన వాళ్ళు సక్సెస్ అవుతారు. అన్నీ ఈజీ గోయింగ్గా ఏది పడుతుంది, అయ్యో ఆ ఫ్రెండ్